అందరికీ నమస్తే. ఈ రోజుటి వీడియోలో చికెన్ పికిల్ చేసుకుందామా? నోరూరిపోతుంది కదా చూస్తుంటే. నాకైతే ఇప్పటికి కూడా మాట్లాడను కూడా అవ్వడం లేదు. నోట్లో లాలాజలం అలా కారిపోతుందన్నమాట. సో, ఈ రోజుటి వీడియోలో చికెన్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మొన్న మర్చిపోయానబ్బా! నా మ్యారేజ్ యానివర్సరీది మేమెలా సెలబ్రేట్ చేసాం. సారీ, మా కొడుకులు మాకెలా సెలబ్రేట్ చేశారు అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వీడియోలోనే షేర్ చేద్దాం అనుకున్నా, కానీ చాలా లెంతీగా అయిపోతుంది కదా, అందుకోసమే స్కిప్ చేసేసాను. ఈ రోజు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియోలో యాడ్ చేసేసాను. ముందుగా మాకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి కేక్ తీసుకుని వచ్చి నా ఫ్రిడ్జ్ లోనే పెట్టి, నాకు సర్ప్రైజ్ ఇస్తే ఎలాగా నాకు తెలిసిపోతుంది కదా, కానీ ఫ్రిడ్జ్ తెరవకూడదు తెరవకూడదు అంటూనే ఉన్నారన్నమాట ఇద్దరు. దీంట్లో ఏముంది అని అనుకోవచ్చు. కాకపోతే మీకు ఆల్రెడీ చెప్పుంటాను. మా చుట్టుపక్కల 3 కిలోమీటర్ల వరకి మాకు చిన్న అంగడి గూడా ఉండవన్నమాట. చాక్లెట్ కొనుక్కుందామన్నా గూడా చిన్న అంగడి గూడా ఉండవు. పిల్లలిద్దరూ ముందు రోజే ప్లాన్ చేసి మా నైబర్ అంకుల్‌తో మాట్లాడి పెట్టి వాళ్ళని తోడుకొని పోయి కేక్ తీసుకొనొచ్చారన్నమాట. మీకు చెప్పాను కదా, మా ఆయన ఈరోజు ఇంట్లోనే లేదు. అందుకోసమే నేను యానివర్సరీ ఏమీ సెలబ్రేట్ చేసుకోలేదు అని చెప్పేసి. సో, మా ఆయన లేకపోవడం వల్ల కింద నేబర్ అంకుల్‌తో మాట్లాడి ఇలా కేక్ తీసుకొనొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టారు. ఫ్రిడ్జ్ తెరవనే తెరవకూడదు అంటే, నేనింక వంటెలా చేయను? అలా నాకు తెలిసిపోయిందిలే, వదిలేసేయి, మీ డ్యాడీకి వరకి సర్ప్రైజ్ ఇద్దాం అనేసి చెప్పి పెట్టున్నాను. సర్లే అని కామయ్యారనమాట. నైటు ఎంత లేట్ అయినా పర్వాలేదు, డ్యాడీ వచ్చిన వెంటనే మమ్మల్ని లేపు, నైటే కేక్ కట్ చేద్దాము అని చెప్పేసి పడుకున్నారు. కాకపోతే చాలా లేట్ నైట్ అయిపోయింది. మా ఆయన ఇంటికొచ్చేసరికి 2, 2:15 అయిపోయిందనమాట. ఆ టైంలో పిల్లల్ని లేపడం ఎందుకు అని అనుకున్నాను. కాకపోతే మా చిన్నోడు లేసి కేక్ కట్ చేద్దామా, కేక్ కట్ చేద్దామా అని చెవుల్లో చెప్తూనే ఉన్నాడు. వాడికి అస్సలు నిద్రే పట్టలేదన్నమాట. కానీ వద్దు, పొద్దునకి లేట్‌గా వెళ్తారు డ్యాడీ. సో, పొద్దునకి కట్ చేద్దాం అని చెప్పి నచ్చజెప్పి పడుకోబెట్టాను. ఇక పొద్దున్న లేసినప్పటి నుంచి నాతో కూడా లేసి అన్నీ చక్కదిద్దుతున్నాడు. త్వరగా త్వరగా పనులన్నీ చేసేసుకో, మళ్ళీ డ్యాడీ ఎళ్ళిపోతారు ఆఫీస్‌కి తొందరగా అని చెప్పేసి. కాకపోతే ఆయన వచ్చిన వెంటనే చెప్పారు, "కాస్త లేట్‌గా వెళ్తాను పనికి ఇవాళ. మార్నింగ్ లేవడానికి కష్టమవుతుంది" అని చెప్పేసి. సరే, కొంచెం టైం ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా ఇల్లు, వాకిలు అన్నీ శుభ్రం చేసేసి దీపం పెట్టేటప్పుడు కొంచెం ప్రసాదం చేసి పెడదాము. ముందు రోజు మనం ఎలాగో ఏమీ సెలబ్రేట్ చేయలేదు కదా, ఈ రోజు ఆయన ఉంటారు కాబట్టి ఆయనతో పాటు మనం దేవుణ్ణి మొక్కుందాం అని చెప్పేసి నేను అన్నీ రెడీ చేస్తూ ఉన్నాను. ఓ పక్కన పాయసం కాస్తూ ఉన్నాను. సింపుల్ గానే సబ్బియ్యం పాయసం అయితే ఓ పక్కన చేస్తూ ఉన్నాను. ఇంకో పక్కన దీపారాధన కూడా చేస్తూ ఉన్నానన్నమాట. ఆ లోపలే మా ఆయన రెడీ అయిపోయారు. ఇప్పుడు ఫ్రిడ్జ్ తెరిచి చూడు డ్యాడీ అంటూ మా చిన్నోడు ఇటు పక్క నుంచి అరుస్తున్నాడు, సర్ప్రైజ్ అనేసి. వాళ్ళ డ్యాడీకి కూడా అర్థమైపోయింది ఏదో ప్లాన్ చేశారని. కానీ కేక్ పట్టుకొనొస్తారని అయితే అనుకోలేదు. అంటే ఎవరు నీడ్ లేదు కదా వెళ్ళడానికి, ఎలా వెళ్ళుంటారు అని అనుకున్నారు. కాకపోతే కేక్ పట్టుకొనొచ్చారు అని చెప్పగానే సంతోషం. మా చిన్నోడి మొహంలో చూసారా ఎంత సంతోషం! వాడే ఎక్కువ ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నింది. ఇక నేను ఓ పక్కన పాయసం కాస్తూ, మరో పక్కన దీపారాధన అయితే ముగించుకున్నాను. ఇంకా టైం అయిపోతుంది అని అరుస్తూనే ఉన్నారనమాట ఆఫీస్‌కి. నేను తొందరగా చేస్తూనే ఉన్నాను. ఆ లోపలే టైం అయిపోతూ ఉంది. ఇక కేక్ కటింగ్ చేసేద్దాము, టైం అయిపోతుంది అంటూ ఉంటే, సరే పాయసం ఓ పక్కన కాగుతూ ఉన్ని అని చెప్పేసి ఇలా కేక్ కటింగ్ చేయడానికి వచ్చేసామనమాట. థాంక్ యూ చెప్తూ ఉన్నాను ఇద్దరికీ. ఎందుకంటే నేను చాలా అప్‌సెట్ అయిపోయాను. నాకేమి ఇలా కేక్ కట్ చేయాలి, బయట వెళ్ళాలి, ఎక్కడికో వెళ్లి సెలబ్రేట్ చేయాలి ఇలా ఏమీ ఉండదు కానీ, ఆ రోజు నాతో మా ఆయన టైమ్ స్పెండ్ చేయాలి అని ఆలోసిస్తాను. ఆ రోజు ఇంట్లో కొంచెం కనీసం కాసేపు కూడా లేకపోయేసరికి చాలా మూడ్ ఔట్‌లోనే ఉన్నాననమాట నేను యానివర్సరీ రోజు. ఇక దాంతో పాటు నాకు కొన్ని గుర్తులన్నీ వస్తుంది కదా, అవన్నీ గుర్తుకొచ్చేసి చాలా అప్‌సెట్‌లో ఉన్నాను. కానీ పిల్లలు ఇలా ఆలోచించి, వాళ్ళు ఇలా ముందొచ్చి మాకు సెలబ్రేట్ చేయాలి అనే ఆలోచన ఉంది చూడు, అది చాలా సంతోషంగా గూడా ఉన్నింది. ఎందుకు నాన్న వద్దు ఇవన్నీ అని కూడా చెప్పాను. నాకు తెలిసిపోతుంది కదా పిల్లల బిహేవియర్‌లో. వద్దు ఇలాంటివేం పెట్టుకోకండి అని చెప్తే గూడా, మీరు మాకెన్ని చేస్తారు, మేము కనీసం ఇది కూడా చేయకపోతే ఎలాగా అని పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడారనమాట ఇద్దరు. అప్పాడా! ఇంత పెద్ద బిడ్డలయిపోయారా నా బిడ్డలు అనేలాగా అనిపిస్తుంది ఒక్కో మాట ఇన్నప్పుడు. ఇక పిల్లల సంతోషంతో పాటు మా సంతోషంతో కూడా ఇలా కేక్ కటింగ్ జరిగిన తర్వాత దీపారాధన చేసుకొని దండం పెట్టుకున్నాము. అవంతా రికార్డ్ చేయలేదు. పిల్లల దగ్గర ఇస్తే వాళ్ళు ఆడుకుంటూ ఉండిపోయారు రికార్డ్ చేయకుండా. ఇక అక్కడ కట్ చేస్తే మొన్న సాయంత్రం అన్నమాట ఇది.
లాస్ట్ వీడియో కంటిన్యూషన్ కూడా అనుకోవచ్చు. మొన్న సాయంత్రం ఇలా పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను. పిల్లలకి ఇలా చార్ట్ వర్క్ ఇచ్చారనమాట. ఈ మ్యాప్‌ని అలానే డ్రా చేయాలి అని చెప్పేసి. ఎంచక్కా డ్రా చేశాడో కదా! నాకు మా పెద్దోడి డ్రాయింగ్ చూపించాలి అనిపిస్తుంది. అంత బాగా డ్రా చేస్తాడు కాబట్టి నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు చూపిస్తాను. ఏమీ అనుకోకండి. ఇక నేనేమో చికెన్ పికిల్ చేద్దామని చెప్పేసి చికెన్ అయితే పట్టుకొనొచ్చాను. హాఫ్ కేజీ బోన్‌లెస్ చికెన్ అయితే తీసుకున్నాననమాట. కానీ బోన్‌లెస్ ఇమ్మంటే వాడు అక్కడక్కడ బోన్‌లు గూడా ఇచ్చేసాడు. ఆ బోన్‌లన్నీ మళ్ళీ ఏరి పడేశాను. చెక్క, దానికంటే ముందు లవంగం, ఒక మసాలా కొంచెం రెడీ మిరియాలు, చేసుకోవాలి. అవి ఇవన్నమాట. స్టార్ పువ్వు, అనాసపు, 2 యాలకులు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఆవాలు. దీంతో పాటు ధనియాలు కూడా వేసుకోవాలి. నేను ధనియాలు మొత్తం పౌడర్ కొట్టేసాను కదా! ఆ పౌడర్‌ని యాడ్ చేసేద్దాం అని చెప్పేసి నేను ధనియాలైతే యాడ్ చేయలేదు. దీంతో పాటు ధనియాలుంటే ధనియాలు ఒక స్పూన్ యాడ్ చేసుకొని బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నూనె ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. డ్రై రోస్టే చేసుకోవాలనమాట. చికెన్ పికిల్ చూసిన ప్రతిసారి నోట్లో లాలాజలం అలా ఊరిపోతుంది. ఎందుకు మనం ఇంట్లోనే ట్రై చేసేవచ్చు కదా! చేసుకొని తినేవచ్చు కదా! ఎందుకు ఇలా లాలాజలం ఊరించుకోవడం అని జెప్పేసి ఈరోజు రంగంలోకి దిగేసాననమాట. చాలా సింపుల్ ప్రాసెసే. కనీసం దీనికి 20 మినిట్స్ కూడా పట్టదు. చికెన్ ఉడికేంత సేపే మనకి టైం అనమాట. పెద్దగా పని కూడా ఉండవనమాట. సో, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇక ఇలా మసాలాలన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని ఉంచుకోవాలి. ఇక ఆ తర్వాత చికెన్‌ని బాగా శుభ్రం చేసుకొని ఒక ప్యాన్‌లో కొంచెం ఒక స్పూన్ వరకి నూనె పోసుకొని చికెన్ ముక్కలు వేసుకొని అందులోనే ఒక 2 స్పూన్ల వరకి ఉప్పు చికెన్ ముక్కలకి పట్టడానికి ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని చికెన్‌లో నీళ్ళంతా సెపరేట్ అవుతుంది కదా! ఆ నీళ్ళంతా సెపరేట్ అయ్యి చికెన్ ముక్కలు బాగా ఉడికేంత వరకి ఇలా బాగా ఉడికించుకోవాలి. కొంచెం కూడా నీళ్లు లేకుండా ఇలా డ్రైగా ఉడికిన తర్వాత ఇందులో కొలతలతో సహా చెప్తాను. నేనిక్కడ ఒక కప్పు చూపిస్తున్నాను కదా! దీంతో 1.5 కప్పు వరకి నూనె యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఏ కప్పు తీసుకుంటామో ఆ కప్పుతోటే మెజర్‌మెంట్‌కి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ నూనె వేడయ్యేసి చికెను బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకి ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. రంగు మారితే సరిపోతుంది. ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి సెపరేట్‌గా ఉంచేసుకోవచ్చు. లేకపోతే నాలాగా ఇలా చికెన్ ముక్కల్ని ఒక వైపున తోసేసి ఇందులోనే మిగతా మసాలాలు గూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలాగైనా మీ ఇష్టమే. నేనైతే చికెన్ ముక్కలనన్నీ కొంచెం సెపరేట్‌గా పక్కన పెట్టేసి ఇందులో 6 స్పూన్ల వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను. కరెక్ట్‌గా చెప్పాలంటే ఆ కప్పు చూపించాను కదా! ఆ కప్పులో సగం కప్పు వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఇలా క్యూబ్స్ మారి పెట్టుకున్నాను కాబట్టి 6 క్యూబ్స్ వేసుకొని అవి మంచిగా నూనెలో పచ్చివాసన పోయేంత వరకి ఫ్రై చేసిన తర్వాత చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. నేనిప్పుడు ఉప్పు కొంచెం తక్కువగానే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను చికెన్ ముక్కలకి పట్టడానికి ఉప్పు వేశాను కదా! మరీ ఎక్కువైపోతే తినబుద్ధి కాదు. తక్కువున్నా కూడా మళ్ళీ చూసి వేసుకోవచ్చు. అందుకోసమే ఉప్పు కొంచెమే వేసుకుంటూ ఉన్నాను. అలాగే సగం కప్పు వరకి కారప్పొడి 6 స్పూన్లు పట్టింది కారప్పొడి. 1 స్పూన్ వరకి ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడులు ఫ్రై చేసుకున్నాం కదా! ఆ మసాలా పొడిని యాడ్ చేసుకొని ఒక 2, 3 నిమిషాల పాటు ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే చికెన్ పికిల్ రెడీ అయిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఒక సింపుల్ ప్రాసెస్ ఉంది. ఇలా ఒక 15 నిమిషాల్లోపు ఇవి రెడీ అయిపోతుందనమాట. చికెన్ ఉడకడానికి, ఫ్రై అవ్వడానికి మాత్రమే టైం తీసుకుంటుంది. మనకి పెద్దగా పనేం ఉండదనమాట చికెన్ పికిల్ చేయడానికి. అంగిట్లో కొనే కన్నా చికెన్ పట్టుకొనొస్తే ఎంచక్కా మన ఇంట్లో చేసుకోవచ్చు. ఇక చికెన్ ముక్కలు బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక లెమన్ పూర్తిగా ఒక లెమన్‌ని కట్ చేసి పిండేసుకోవాలి. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ కోసమే ఈ కొలతలన్నీ చెప్తున్నాను. హాఫ్ కేజీ చికెన్‌ని బిర్యానీ చేసుకొని తినేసాం. అందుకోసమే హాఫ్ కేజీ చికెన్ మాత్రమే చేశాననమాట. ఇక లెమన్ పిండిన తర్వాత ఇలా గింజలేమన్నా పడితే దాన్ని తీసి సెపరేట్ చేసేవాలి. ఆ తర్వాత బాగా కలిపేసుకొని గ్లాస్ జార్‌లోనో, ప్లాస్టిక్ డబ్బాలోనో స్టోర్ చేసుకున్నామంటే చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని బాగా ఊరిన తర్వాత తింటే టేస్ట్ బావుంటుంది కదా! అందుకోసమే 2 రోజులు బాగా ఊరించిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందనేది కూడా
కూడా మీతో షేర్ చేస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ చికెన్ పికిల్. అంగిట్లో కొనే కన్నా మనం ఇంట్లో చేసుకుని తాజాగా తినడంలో ఉండే తృప్తి వేరే దేంట్లో ఉండవు. అందుకనే నేను బయట ఫుడ్‌ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వననమాట. ఏది కావాలన్నా ఇంట్లో ట్రై చేద్దాం. రాదు, మనకి కుదరదు అన్నప్పుడు బయట ఫుడ్ తీసుకుందాం అనే రకాన్ని నేను. మీరు కూడా 1కి 2 సార్లు ట్రై చేయండి. మంచిగానే వచ్చేస్తుంది. ఈ కొలతలతో పాటించారంటే ఫస్ట్ టైమ్‌కే సూపర్‌గా పెట్టేస్తారు చికెన్ పికిలు. దీన్ని 2 రోజుల పాటు ఇలానే ఉంచేసామంటే మనం పోసిన నూనంతా బాగా తేలి పైకొస్తుంది. ఒకవేళ నూనె సరిపోలేదు, ఉప్పు సరిపోలేదు అన్న స్టేజ్‌లో ఉన్నప్పుడైతే నూనెని మీరు వేడి చేసుకొని చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఉప్పైతే డైరెక్ట్‌గా యాడ్ చేసుకోవచ్చు. 2 రోజుల తర్వాత అయితే చూడండి, నూనె అయితే కరెక్ట్‌గా ఉంది నాకు. పికిల్ అంతా లోపల నూనె లోపల బాగా ఊరుతూ ఉంది. ఇంత నూనె ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ నూనె ఉన్నా కూడా ఎక్కువ నూనె అయిపోతుంది. సో, నేను చెప్పిన కొలతలైతే సూపర్‌గా సరిపోతుంది. ఒకటే ఒకటి ఉప్పు నేను ముందుగానే చెప్పాను కదా! కొద్దిగానే వేస్తున్నాను. చూసిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉప్పు మాత్రం కొంచెం తక్కువయింది అని అనిపిచ్చింది. ఆ కడాయిలో కలుపుకున్న అన్నం తింటాం కదా! అప్పుడే అనిపిచ్చింది ఉప్పు తక్కువయింది అని చెప్పేసి. అందుకనేసి ఒక స్పూన్ వరకి ఉప్పైతే యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఉప్పు తక్కువైనా పర్వాలేదు, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేసేసామంటే అసలు మొత్తానికే పోతుంది కదా! అందుకోసమే నేను ఎప్పుడూ ఉప్పు కొంచెం తక్కువగానే యాడ్ చేసుకుంటాను. మళ్ళీ కావాలంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే టేస్టింగ్ టైమ్ అన్నమాట. చూస్తుంటే ఎంత బావుందో కలర్‌ఫుల్‌గా. వీడియోలో చూసేదానికన్నా నేరుగా చూసేదానికి ఇంకా కలర్‌ఫుల్‌గా ఉన్నిందన్నమాట. నాకైతే కలుపుతూ ఉండేటప్పుడే నోట్లో లాలాజలం ఊరిపోతూ ఉంది. ఆ మసాలా ఫ్లేవరు అన్నీ సూపర్‌గా వచ్చింది. టేస్ట్ విషయానికొస్తే చెప్పగాల్సిన అవసరమే లేదు. చికెన్ పికిల్ అబ్బా! ఎంత బాగుందో. చికెన్ ముక్క మరీ మెత్తగా అయితే లేదు. కొంచెం గట్టిగానే ఉంది. అది ఊరను మెత్తబడొచ్చు. దానివల్ల ఇప్పుడు తినడానికి 2 రోజుల తర్వాత తింటూ ఉంటే కొంచెం గట్టిగానే ఉంది. కానీ తిన్న మాత్రం టేస్ట్ సూపర్‌గా ఉంది. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసాం కదా! అవన్నీ బాగా ముక్కకి పట్టి తినేటప్పుడు బాగా మంచి ఫీల్ ఇస్తుందనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి పెట్టుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ అయిన వంటలన్నీ మన ఛానల్‌లో ఉంటుంది. సో, ఒక్కసారి ఛానల్‌ని విజిట్ చేసి చూడండి. వీడియో నచ్చిందా లేదా అన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. నచ్చితే మరవకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు ఇలాగే టచ్‌లో ఉందాము. ఇంతకీ ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకి షేర్ చేసేసి వాళ్ళని కూడా ట్రై చేయమని చెప్పండి. సూపర్‌గా వచ్చింది. అస్తమానం మనం చికెన్‌ని కొనుక్కొనొచ్చి వండుకొని తినే కన్నా ఇలా పికిల్ కలుపుకొని తింటే ఉంటే మజా ఉంది చూడు. వేరే లెవెల్‌లో ఉంది. సో, అంతే ఇక ఉంటాను. బాయ్.